హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే డిష్ ఏంటంటే పల్లీల చట్నీ అండి. ఫ్రెండ్స్, అందుకోసం నేను ముందుగానే ఒక 100 గ్రామ్స్ వరకు పల్లీలను తీసుకొని వాటిని నూనె లేకుండా ఫ్రై చేసేసుకున్నానండి. ఫ్రెండ్స్, ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుందండి. సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మనకి కొంచెం తొక్కన ఎర్రగా వచ్చే వరకు వేయించేసుకోవాలండి. ఇవి వేయించేసుకున్న తర్వాత నేను ఇప్పుడు చేతితో మెదుపుతున్నట్టుగా ఈ విధంగా మనం పల్లీలను మెదిపేసుకోవాలి. ఫ్రెండ్స్, కొంతమంది పొట్టుతో చేస్తారండి. నేనైతే ఎప్పుడు ఈ విధంగానే చేస్తాను. చట్నీ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇడ్లీలో కానీ దోశలో కానీ చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా మొత్తం నేను పైన పొట్టు అంతా తీసేసానండి. ఇప్పుడు పల్లీల చట్నీని ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం వేరుశనగ చట్నీ చేసుకోవడానికి ముందుగానే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, తక్కువ సరిపోతుంది. ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. చూడండి, మనకి జీలకర్ర ఇలా చిటపట ఆడేటప్పుడు ఒక 3 వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 2 వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, మనకి పచ్చిమిర్చి అనేవి ఈ విధంగా కొంచెం ఇలా ఫ్రై అయితే సరిపోతాయండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 రెమ్మల వరకు ఈ విధంగా కరివేపాకుని కడిగేసుకొని వేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి పల్లీల చట్నీలోకి కరివేపాకు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, ఈ విధంగా కరివేపాకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఈ విధంగా మనకి ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి. ఎక్కువ కాదండి, కొద్దిగా వేసుకోండి, మనకి సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే ఫ్రై చేసుకున్న వేరుశనగలు వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి పైనుంచి కిందకి. ఫ్రెండ్స్, చూడండి, మనకి పచ్చిమిర్చి అనేవి మన టేస్ట్ని బట్టి మనం వేసుకోవాలి. మనం ఎంతైతే తింటామో అంతే వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. నాకైతే 3 పచ్చిమిరకాయలు కరెక్ట్గా సరిపోతాయండి. ఎక్కువ కారం ఉండదు. మీకు బాగా కారం తినేవాలనుకుంటే ఇంకొక పచ్చిమిరకాయ వేసుకోండి. ఫ్రెండ్స్, ఈ విధంగా 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసేసుకొని ఈ విధంగా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫ్రెండ్స్, ఇవి బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, మనకి ఈ విధంగా మనం వేయించుకున్న ఈ పల్లీలు పచ్చిమిర్చి అన్నీ చల్లారిన తర్వాత ఇలాగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం తీసేసుకున్న తర్వాత దీంట్లోకి మనకి ఒక 1/2 స్పూన్ దాకా సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్సీ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ముందే వాటర్ వేయకూడదండి. మిక్సీ ఒకసారి పట్టుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, ముందుగానే నేను వాటర్ వేయకుండా మిక్సీ పట్టేసి నేను చూపిస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలండి. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా నేను కొంచెం వాటర్ వేసుకొని ఇలాగా మిక్సీ పట్టేసి ఉంచుకున్నానండి. మీకు ఇంకా పల్చగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, చూడండి, నేను చేసిన ఈ పల్లీల చట్నీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు కావాలంటే దీంట్లో తాలింపు కూడా వేసుకోవచ్చు. తాలింపు వేసుకోకపోయినా పల్లీల చట్నీ చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.